సార్ వినిపిస్తుందా? వినపడుతుందండి. ఏంటి ఆనంద్ సార్ గారు, పులివెందుల్లో జడ్పీటీసీ ఆ సీట్ మీకు అంత ఇంపార్టెంటా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. సార్, రాజకీయాల్లో పంచాయతీ వార్డు ఎన్నిక కూడా అత్యంత ముఖ్యమైనది. మీకు తెలియదేం కాదు. పార్టీ ఉనికి ఉండాలన్నా, పార్టీకి విజయ ఖాతాలో మరొక సీటు జమ కావాలన్నా, ఈవేళ 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ వర్ధిల్లుతూ వస్తుందంటే ఎన్నికల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న నమ్మకం, విశ్వాసం, దృఢ సంకల్పంతో మేము ఎన్నికల్ని ఫేస్ చేస్తా ఉన్నాం. ఆ కోవలోనే పులివెందులు కూడా మాకు ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి జడ్పీటీసీ స్థానంగా మేము భావిస్తాం, పోరాడతాం. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో, ప్రజల ఓట్లతో గెలుస్తాం, నిస్సందేహంగా గెలుస్తాం. రేపు సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనేది కూడా అంతే నిజం. ఓకే, గెలడం ఓడిపోవడం ఇది కాదండి. ఓకే, గెలండి, వీరు గెలండి, వాళ్ళు గెలండి, అదేం కాదు. కానీ అక్కడ ఒక యుద్ధ వాతావరణం నెలకొనడం, ఒకవేళ నాకు ఏదన్నా జరిగితే సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని చెప్పి సతీష్ రెడ్డి మాట్లాడడం, పేరు నాని గారు ఒక పక్కన మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి కదా. మొన్న సాక్షాత్తు పోలీసు ఉన్నతాధికారే మేము కాస్త ఆలస్యం అయ్యేలా ఉంటే తలలు ఎగిరి పడేవి, అంత సీరియస్ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అని. సార్, మీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆ జడ్పీటీసీ ఎన్నికల వైపు చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారంటే వైసీపీ చేస్తున్నటువంటి రాద్ధాంతం, యాగి, అక్కడ ఏదో జరిగిపోతుంది అంటే గెలవలేమనే భీతితో, బెంగతో, భయంతో వైసీపీ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాం. అక్కడ ప్రజాస్వామ్యానికి హాని జరుగుతుంది, ఎన్నికలు సక్రమంగా జరగట్లేదు, ఎన్నికలేదో తెలుగుదేశం పార్టీ ఏదో చేస్తుందని. ఈవేళ కేసులు ఎవరి మీద? తెలుగుదేశం వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అంటే కడప అంటే మీకు తెలియదే ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం, ఒక భావజాలం ఉన్నటువంటి ప్రదేశం. ఫ్యాక్షనిజానికి, ముఠాతత్వానికి పేరుగాంచినటువంటి ప్రదేశం కదా కడప అంటే. మీకు తెలియదే ఉంది, కొన్ని దశాబ్దాలుగా కడపలో ఇటువంటి కక్షలు, కార్పణ్యాలు, ముఠాలు, తగాదాలు, ఫ్యాక్షనిజాలు వర్ధిల్తూ వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వాటిలన్నింటినీ రూపుమాపడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఆ కోవలోనే ఓడిపోతామనే భయంతో ఇవాళ సునీత గారు కూడా ఇచ్చింది స్టేట్మెంట్, కడప నేను వెళ్ళాలంటే నాకు భయం వేస్తుందని చెప్తాను. కడప ఇంకొకరు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఒక జడ్పీటీసీ ఎన్నికల కోసం పేరుని నాని లాంటి వాళ్ళు ఇంకొకరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? సతీష్ రెడ్డి వేళ మీరు చూశారు మీడియా విజువల్స్ లో ఏ విధంగా ఎస్పీతో మాట్లాడాడు, డిఎస్పీతో మాట్లాడాడు, పోలీసులతో మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టి ఏ విధమైనటువంటి భాషా ప్రయోగం చేశాడు. ఎక్కడైనా వాళ్ళు సంయమనం పాటిస్తున్నారా? ఫోన్ చేసి బెదిరించినటువంటి నాయకులు టీడీపీ నాయకుల, వైసీపీ నాయకుల, టీడీపీ నాయకుల్ని వైసీపీ నాయకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, ఫోన్ చేసి బూతులు తిడుతా ఉన్నారు. ఇదంతా ఏంటి? ఎన్నికల ప్రక్రియ అండి ఇదంతా. ఇంకొకటి కూడా చెప్తున్నా సార్, పులివెందుల చరిత్రలో ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. ఆ జడ్పీటీసీ ఎన్నికల్లో చూసుకోండి ఒకసారి, హిస్టరీ చూసుకోండి, ఆ ట్రాక్ రికార్డ్ తిరిగేయండి ఒకసారి. ఈవేళ ప్రజాస్వామ్యం అక్కడికి వెళ్ళింది, ప్రజాస్వామ్యం పరిణిల్లబోతుంది. అక్కడ మొట్టమొదటిసారిగా ప్రజలు తమ ఓటు స్వేచ్ఛగా వేసుకుని తమ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం వచ్చింది. దాన్ని ఎందుకు వైసీపీ స్వాగతించదని అడుగుతున్నా, దానికి ఎందుకు వైసీపీ మోకాలు అడ్డుతుందని అడుగుతున్నా, దానికి వైసీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తుందని అడుగుతున్నా. అక్కడ ఏదో విస్ఫోటనం జరిగిపోతుందనే వింత నాటకం ఎందుకు ఆడుతుందని చెప్తున్నాను. అంటే ఆడలేక మధ్యలోడు అన్నట్టు ఓడిపోతామని తెలిసి ఇటువంటి రాద్ధాంతం చేస్తా ఉన్నారు. ఇది కుతంత్రం. ఇటువంటి కుతంత్రం చేసి రాజకీయ పార్టీ లబ్ధి పొందండి. వాళ్ళకి రోజుకి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఒక పక్క ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని, ఇచ్చినటువంటి హామీల్ని, సూపర్ 6 హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. మరోపక్క రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి నిధుల కోసం అటు కేంద్ర ప్రభుత్వంతో, విదేశాలతో, ఉన్నతమైనటువంటి దిగ్గజ కంపెనీలతో అనేక ఒప్పందాలు చేసుకుని రాష్ట్రాన్ని రూపురేఖలు దిద్దుతుంటే వీళ్ళు ఈ చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో చూపిస్తూ ఆ సాక్షి పేపర్లో, ఆ ఛానల్లో రాద్ధాంతం చేస్తున్నారు. ఇది పూర్తిగా వినపట్లేదండి. పూర్తిగా ప్రజాస్వామ్యానికి, ఒక మంచి ప్రభుత్వానికి వాళ్ళు చేసే రాద్ధాంతానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఈ రాష్ట్రాన్ని బాగుపడకూడదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ నాయకులే. ఈవేళ ఆ పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి గ్రామస్థాయి నాయకుడి వరకు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ప్రజలకి సంక్షేమ పథకాలు అందకూడదు, ఈ రాష్ట్రం బాగుపడకూడదు, డెవలప్మెంట్ అవ్వకూడదనే ఆ కోణంలో ఈవేళ ప్రతి చిన్న విషయానికి
ఇవాళ రాద్ధాంతం చేస్తా ఉన్నారు. దీన్ని ఖండిస్తున్నాం మేము. ఈ పద్ధతి మార్చుకోకపోతే వైసీపీ పార్టీ ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించజాలదు. ప్రజాస్వామ్యంలో నెగ్గాలంటే ప్రజలు మనసులు గెలవాలి. ఏదో మన చేతిలో ఒక పత్రిక ఉంది కదా, ఒక ఛానల్ ఉంది కదా, మనం రాసేస్తే అయిపోతుంది కదా అని అలాగే రాశారు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చచ్చిపోయాడని రాశారు. తర్వాత గొడ్డలపోటు అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు. మరి 5 ఏళ్లు పరిపాలించిన తర్వాత నారాసుర రక్త చరిత్రని వాళ్ళు ఏమైనా ప్రూవ్ చేయగలిగారా? ఆడకూతు సునీతకి ఏమైనా న్యాయం చేయగలిగారా? ఎందుకు సిబిఐని అడ్డుకున్నారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే? ఎందుకు అనేక రకాలైన లీగల్ రెమెడీస్ ద్వారా తమను తాము కాపాడుకుంటున్నారు? ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని మాట్లాడరే? ఏమిటి పులివెందుల్లో జరుగుతుంది? పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడుతుంది. దానికి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ప్రజాస్వామ్యం వద్దా వాళ్ళకి? అంబేద్కర్ రాజ్యాంగం వద్దా వాళ్ళకి? ఎన్నికలు సజావుగా జరగక్కర్లేదా? దానికి ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మేము ప్రతిపక్షం అన్న వాళ్ళని. వాళ్ళకి బాధ్యత లేదా? వాళ్ళ ఇలాకానది వాళ్ళ జాగీర్నా?